తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ భగవద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులతో మరి నిజంగా మనం భగవద్గీత సత్సంగముతోనే వచ్చే నెల 28 నుండి 20 నుండి కలుద్దాం అనుకున్నాం. కానీ ఒక చక్కటి కార్యక్రమంతో గీతా పరివార ఆధ్వర్యంలో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ సురేష్ సార్ గారి ద్వారా ఆనాటి శంకరాచార్యులు చెప్పినటువంటి భజగోవింద స్తోత్రాలను సవివరంగా ఉదాహరణలతో వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర గ్రంథాలలోని శ్లోకాలను కూడా ఉటంకిస్తూ వినే అవకాశం దొరికినందుకు మనమందరము కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఒకసారి గట్టిగా సురేష్ సార్ గారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరిందాక సార్ చెప్పారు, అదేదో గీత అంటే విషాద సమయంలో వినిపించేటటువంటిది అని చెప్పి. అలాంటి భావనలు ఏర్పడ్డాయి. కానీ గీత అనేది మరణ గీత కాదు, జీవన గీత. అంటే మనం జీవించి ఉండగానే తెలుసుకోవలసినటువంటి మహోత్కృష్ట గ్రంథం భగవద్గీత. దాదాపు నేను అంతకంటే మునుపు ఈ యొక్క భజగోవింద శ్లోకాలు ఏదో ఒక 2 సార్లు విన్నాను, కానీ పూర్తి భావాల జోలికి వెళ్ళలేదు. ఆ భావాలన్నీ వింటూ ఉంటే భగవద్గీత సారం అందులో చాలా వరకు నిబిడీకృతమై ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి మనము ఈ యొక్క భజగోవిందంతో పాటు కొన్ని యాత్రల గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా నిన్న కాశీ క్షేత్రం గురించి, నిన్న కూడా నేపాల్లోని మన హైందవ క్షేత్రాల గురించి తెలుసుకోవడం జరిగిందండి. మరి ఈ రోజున కొంచెం తక్కువ సమయంలో ఒక 3 అంశాలు చెప్పి కొంచెం ఎక్కువ సమయంలో తీసుకునే మరో క్షేత్రం ఉంది. కాబట్టి ముందుగా ఈ యొక్క అయోధ్య కానీ కాశీ క్షేత్రానికి కానీ వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సందర్శించేటటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయండి. త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ అండి. వాటితో పాటు నైమిషారణ్యం, ఇవి కూడా ఖచ్చితంగా చూసి వస్తూ ఉంటారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి త్రివేణి సంగమం, 3 అంటే 3, THREE3, ఇంగ్లీష్లో 3, సంస్కృతంలో కూడా 3 అంటే 3 ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి 3 కాదు, సంస్కృతంలో ఉన్నటువంటి 3 అండి. త్రివేణి, వేణి అంటే ప్రవాహం, అంటే నది. సందర్భాన్ని బట్టి అట్లా వేరు వేరు అర్థాలు కూడా వస్తాయండి. మరి త్రివేణి సంగమం 3 నదుల కలయిక. 3 నదుల కలయిక ఏంటండి? 3 నదులు గంగా, యమున, సరస్వతి. ఈ సరస్వతి అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉన్నట్టు అని చెప్పి ఒక నమ్మకంతో అక్కడ 3 నదులు కలుస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి గంగా నది స్పష్టంగా తెల్లటి నీళ్లతో ఉంటే, యమునా నది కొంత ఆకుపచ్చ రంగులో నీళ్లు కనపడుతూ ఆ కలిసే ప్రదేశాన్ని చూస్తే స్పష్టంగా మనకు 2 నదులు కలుస్తున్నట్టు తెలుస్తుందండి. అంతర్లీనంగా సరస్వతి కూడా కలవడం వల్ల అక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడిందండి. మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిది త్రివేణి సంగమం. ఒక చోట ఆత్రేయ గారు బడిపంతులు సినిమాలో రాస్తారండి, భారత మాతకు జేజేలు, ఎస్, బంగారు భూమికి జేజేలు అనే పాటలో పల్లవి తర్వాత మొదటి చరణం చేస్తారండి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. వినే ఉంటారు అందరూ. అందులో మొదటి చరణంలో మొదటి పదమే త్రివేణి సంగమ పవిత్ర భూమి. త్రివేణి సంగమము ఉన్నటువంటి పవిత్ర భూమి నా భరత భూమి అని చెప్తున్నారండి. ఎవరు? ఆత్రేయ గారు సినిమాలో కూడా రాశారండి. మరి ఇక్కడ మన భూమి నిజంగా పవిత్ర భూమేనండి, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి భూమి అండి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచమంతా కూడా రకరకాల యుద్ధాలతో, ముఖ్యంగా ఆసియా ఖండం కూడా రకరకాల యుద్ధాలతో అశాంతికర వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి అండి. అమెరికా ఎవరితో యుద్ధం చేస్తుందండి? ఇరాన్తో యుద్ధం చేస్తూనే ఉన్నది. దాని ప్రభావము ప్రపంచం అంతటి మీద పడ్డా, మన భారతదేశం మీద పడ్డా, కొన్ని అనివార్యకరణ తప్పనిసరి పరిస్థితుల వల్ల కొన్ని ధరలు పెరిగి ఉండవచ్చు, కానీ మనమైతే ప్రశాంతంగానే ఉండగలుగుతున్నామండి. అంతేకాదండి, ఒకవైపు చైనా తైవాన్ ఆక్రమించుకోవాలన్నది. ఎందుకంటే తైవాన్కి అమెరికా సపోర్ట్ ఉంటుంది అని చైనా దాని జోలికి వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు అమెరికా తన బిజీలో తానుంది.
తాను మాలిన ధర్మం మహా చెడ్డబేరం అన్నట్టు ముందు తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం కోసం అక్కడ బిజీగా ఉంది కాబట్టి ఇక్కడ తైవాన్ని రక్షించడానికి రాదు. అందుకే ఇదే సరైన సమయం అని చెప్పి చైనా తైవాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్నదండి. ఉత్తర కొరియా దక్షిణ కొరియా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పచ్చగడ్డి వేసినా బగ్గుమనే పరిస్థితి. అంతేకాదు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితులు కల్పించింది. ఇన్ని పరిస్థితుల మధ్య కూడా మనము నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే అది భరతమాత గొప్పతనం, భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మన పాలకుల గొప్పతనం అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చండి. ఇది ఈనాడే కాదండి, 1955లో అమెరికా వియత్నాం యుద్ధం జరిగిందండి. అప్పుడు కూడా భారత్ ప్రశాంతంగానే ఉన్నదండి. 1991-92లో గల్ఫ్ వార్ జరిగిందండి. అప్పుడు భారత్ ప్రశాంతంగానే ఉన్నదండి. 2003-11లో అమెరికా ఇరాక్ యుద్ధం జరిగిందండి. అప్పుడు కూడా భారతదేశం గొప్పగానే ప్రశాంతంగానే ఉన్నదండి. పాలకులు వేరు కావచ్చు, కానీ మన భారతీయ ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అంటే మనము సహనంతో ఉంటాం. కానీ మన జోలికి ఎవరైనా వచ్చారు అంటే ఎంతటి వాళ్ళనైనా సరే లెక్క పెట్టనటువంటి తత్వం మన భారతీయుల రక్తంలోనే ఉంటుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ప్రారంభంలోనే అమెరికా పార్లమెంట్ లో కూడా చెప్పారు, మా దేశం శాంతియుతంగా ఉంటుంది, కానీ మా దేశం జోలికి ఏ ఒక్కరు వచ్చినా కూడా సహించేది లేదు అని. మా వరకు రానంత వరకు ఓకే. ఈ రోజు మోడీ గారు కూడా అదే చెప్తున్నారండి. ఆ రోజున చైనా ప్రధానమంత్రి చౌ ఎన్లైతో కలిసి 2 కూటములు ఏర్పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు చైనా ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడు చౌ ఎన్లైతో కలిసి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఒప్పందం చేసుకున్నారండి. ఒక విధానాన్ని రూపొందించారండి. అదే అలీన విధానం. ఆ విధానమే ఈ రోజుకి అనుసరిస్తూ మన దేశం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అంతటి సమర్థులైన పాలకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు ఉన్నారు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి మనకు నేర్పుతున్నటువంటి ఆ యొక్క సహనం, శాంతి అనేటువంటి భావాలే అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చండి. మరి అందుకే భరతమాత బిడ్డలుగా పుట్టినందుకు మనమందరము గర్విస్తూ ఒక్కసారి భారత్ మాతాకు ఈ సందర్భంగా మన భరతమాతను తలుచుకునే అవకాశం వచ్చినందుకు మరింత సంతోషిస్తూ, మరి ఈ యొక్క త్రివేణి సంగమ పవిత్ర భూమి నా యొక్క భారత భూమి అని చెప్పినటువంటి కవులు ఉన్నారు అంటే దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో మనకందరికీ కూడా అర్థమవుతుందండి. మరి దీనికి ఒక మరింత ప్రత్యేకత ఉండండి. ఎక్కడైనా నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయండి. కానీ ఇక్కడేమొస్తాయండి? కుంభమేళాలు వస్తాయండి. ఏమొస్తాయండి? కుంభమేళాలు. మనం 2025లో జనవరిలో సంక్రాంతి పండుగ ప్రారంభంలో వచ్చిందండి మహాకుంభమేళా. అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయో తెలుసా అండి? 12 పుష్కరాలు. 12 సంవత్సరాలు అయితే ఒక పుష్కర కాలం అయితే, 12 పుష్కరాల కాలం అయితే ఒక ఏమవుతుందండి? మహాకుంభమేళా అవుతుందండి. అంటే 12 × 12 144 సంవత్సరాలకండి. 144 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మహాకుంభమేళా అనేటువంటిది వస్తుందండి. మరి కుంభమేళాలు భారతదేశంలో 4 చోట్ల జరుగుతాయండి. ఏవేవి 4 చోట్ల అంటే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ 4 చోట్ల మాత్రమే కుంభమేళాలు జరుగుతాయి. ఏమి 4ంటి ప్రత్యేకత? వేరే చోట్ల నదులు లేవా అంటే, దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారని చెప్పి, విషము అమృతం వచ్చిందని చెప్పి, అమృతం కోసం మళ్ళీ దేవతలు రాక్షసులు గొడవ పడ్డారని చెప్పి అక్కడంతా మనందరికి తెలుసు. దాన్ని చెప్పాలంటే 1 అరగంట పడుతుంది కూడా దాని జోలికి వెళ్ళట్లేదు. చివరికి ఆ అమృతము ఉన్నటువంటి ఆ కలశాన్ని పట్టుకున్నటువంటి సమయంలో, దానికోసం దేవతలు రాక్షసులు గొడవ పడుతున్నటువంటి సమయంలో ఆ అమృత కలశంలో నుంచి 4 బిందువులు వెళ్ళి అక్కడో చోట పడ్డాయటండి. ఆ అమృత బిందువులు పడ్డ చోటనే కుంభమేళాలు జరుగుతున్నాయండి. ఎక్కడైతే పడ్డాయో అక్కడే ఈ యొక్క కుంభమేళాలు జరుగుతున్నది. అలాంటి కుంభమేళా కూడా మనము 2025వ సంవత్సరంలోనే చూశాము. వెళ్ళిన వాళ్ళు ప్రత్యక్షంగా ఆ యొక్క నదీ స్నానాలు చేసి వచ్చారు, వెళ్ళని వాళ్ళు టీవీల్లో చూశారు, వెళ్ళి వచ్చిన వాళ్ళ చేత విశేషాలు చెప్పించుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది వెళ్ళి ఉంటారనే నేను అనుకుంటూ ఉన్నానండి. మరి ఈ యొక్క త్రివేణి సంగమం అనేటువంటిది కేవలము అక్కడ మాత్రమే కాకుండా సంగమేశ్వర స్వామి క్షేత్రం దగ్గర కూడా మన రాష్ట్రంలో కూడా ఉన్నదండి. సంగమేశ్వర స్వామి క్షేత్రం దగ్గర నాగావళి, సువర్ణముఖి, వేగవతి అనేటువంటి 3 నదుల ప్రదేశం, ఇంకా అక్కడ 7 నదులు కూడా కలుస్తుంటాయని చెబుతూ అక్కడ ఒక నోటీస్ బోర్డులో కూడా ఉంటుందండి. చూసే ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు. ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాలు అనేకం మన దగ్గర ఉన్నాయండి. మరి ఇక్కడ
ఈ ప్రయాగ్రాజ్ అని ఎందుకు ఏర్పడింది? ప్రయాగ్ ప్రకృష్టమైన యాగము నిర్వహించబడిన చోటు. ప్రకృష్టమైన అంటే గొప్పదైన, ప్రకృష్టమైనటువంటి యాగం ఎవరు? సాక్షాత్తు బ్రహ్మదేవుడి చేత అక్కడ యాగం నిర్వహింపబడింది. అందుకే దాన్ని ప్రయాగ అనే పేరు వచ్చిందని చెప్పడం జరుగుతుందండి. అంతేకాదు దీన్ని తీర్థరాజ్, తీర్థాలలోకెల్లా రాజు లాంటిది అని చెప్పి తీర్థరాజు అని కూడా ఈ యొక్క ప్రయాగరాజుని పిలవడం జరుగుతుందండి. ఇందాకనే చెప్పుకున్నాము 12 సంవత్సరాలకు ఒకసారి నదులకు వచ్చేవి పుష్కరాలు అని. మరి త్వరలోనే ఒక నదికి కూడా పుష్కరాలు వస్తున్నాయండి. త్రివేణి సంగమంలో భాగమైనటువంటి ఒక నది ఏంటంటే అది యమునా నది. ఇందాక మనం ఏమనుకున్నాం? గంగా, యమున, సరస్వతి మూడు కలిసేది త్రివేణి సంగమం అన్నాం. కానీ యమునా నదికి తొందరలో పుష్కరాలు వస్తున్నాయండి. ఈ యొక్క జూన్ నెల 2వ తారీఖు నుంచి 13వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయండి. ఆ యొక్క యమునా నది ప్రవహించే రాష్ట్రాలు చక్కటి ఘాట్లను కూడా, స్నాన ఘట్టాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అసలు ఈ నదికి ఇప్పుడే పుష్కరాలు ఎందుకు వస్తాయి? అసలు పుష్కరాలు ఎందుకండి పుష్కరాలు? స్నానాలు మనం నిత్యం స్నానం చేస్తామండి. కానీ నదీ స్నానం, సముద్ర స్నానం లాంటివి కూడా కొన్ని ప్రత్యేకమైన స్నానాలండి. మనం ప్రత్యేకించి నదికి వెళ్ళి స్నానం చేయమండి. నదీ స్నానం పారే నీటిలో స్నానం చేయడం శాస్త్రీయంగా కూడా ఆరోగ్యానికి, శరీరానికి మంచిది. అంతేకాకుండా మనకు తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక చింతన కూడా దానికి తోడై ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో మనము ఆ నదీ స్నానం పుష్కర సమయంలో చేస్తామో అప్పుడు మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక స్నానం వల్ల మనశ్శాంతి కూడా కలుగుతుందండి. మనశ్శాంతి కూడా కలుగుతుంది. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే పుష్కర స్నానం చేస్తే పాపాలు పోతాయి అని. గరికపాటి వారు కూడా చెప్తారండి. పాపము పుణ్యము రెండు ఒకటని నిన్ననే సురేష్ బాబు సార్ గారు చెప్పారు. స్నానంలో గంగలో మునిగినప్పుడు పాపాలు పోతే వాటితో పాటు పుణ్యాలు కూడా పోవాలి కదా. పాపమే పోవాలని ఎందుకు కోరుకోవాలి అని చెప్పి ఒకసారి ప్రశ్న వేశారండి గరికపాటి వారు. మనమంత సాహసం చేయలేంలేండి, కానీ వారు చెప్తారు. కాబట్టి పాపము కోసమో పుణ్యము కోసమో కాదండి, ఒక ఆధ్యాత్మిక చింతనతో, మనశ్శాంతి కోసం, భగవద్భక్తితో అక్కడ మునగండి. అంతేకాదు పారే నీళ్ళలో స్నానం చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు సముద్ర స్నానం కూడా మంచిదే. ఎందుకంటే అక్కడ అనేక లవణాలు కలిసినటువంటి ప్రదేశం ఆ యొక్క సముద్రం. అందుకే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందండి. ఆ నీటిలో స్నానం చేయడం వల్ల కూడా మన శరీరానికి ఉన్నటువంటి చిన్న చిన్న రుగ్మతలు పోతాయని చెప్పి కూడా శాస్త్రీయంగా నిరూపింపబడినటువంటిదండి. అలాగని ప్రతిరోజు సముద్ర స్నానం చేయకూడదండి, కానీ ప్రతిరోజు నదీ స్నానం చేయొచ్చండి. నదీ స్నానం చేయొచ్చు, కానీ సముద్ర స్నానం ప్రతిరోజు చేయకూడదు. అయితే ఈ స్నానం చేసే సమయంలో కొంచెం శుభ్రమైన చోట స్నానం చేస్తే బాగుంటుంది. కానీ మనము దాదాపు లక్షలాది మంది వస్తారు కాబట్టి అది ఆశించడం కూడా కొంచెం అత్యాశ అవుతుంది. కానీ అక్కడ మునిగి వచ్చిన తర్వాత అవకాశం ఉంటే మంచినీటితో స్నానం చేసే ప్రయత్నం చేస్తే మంచిది. అంత పవిత్రమైన గంగాలో మునిగిన తర్వాత, ఆ యొక్క నదిలో మునిగిన తర్వాత మళ్ళీ ఎందుకు అంటే అక్కడ అనేక మంది మునిగి ఉంటారు కాబట్టి నీరు కొంచెము కలుషితము కాబడి ఉంటుంది. కాబట్టి ఒక చిన్న సలహా మాత్రమేనండి ఇది. మరి ఈ యొక్క నదులలో స్నానం చేయడానికి పుష్కరకాలం గతంలో ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, నేను ఒక చోట విన్నదండి. ఎందుకు ఈ పుష్కరాలు ఏర్పాటు చేశారు, ఎందుకు 12 సంవత్సరాలతో మనగాలి అంటే, ఆ నదులు పారుతూ ఉంటాయి. నది పారే సమయంలో కొంత పూడిక చేరుతుందండి. నదులలో కొంత పూడిక చేరుతుంది. ఆ పూడిక చేరడం వల్ల దాని లోతు తగ్గుతుంది, ప్రవాహ వేగం తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే, అంటే నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతుంది. కాబట్టి మనం పుష్కర స్నానం, ఒక నదికి 12 సంవత్సరాల తర్వాత పుష్కర స్నానం చేస్తే ఆ నది ప్రవహించే ఎక్కడైనా మనము నీళ్లలో మునిగి ఒక 3 మునుగులు వేసి అక్కడ కింద ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని తీసి దూరంగా వేస్తే మనము ఆ పూడిక కూడా తీసినటువంటి వారము అవుతాము అనేటువంటి ఒక భావన కూడా ఉన్నదండి. అయితే ఎక్కడంటే అక్కడ చేస్తే మనకు అపాయకరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తాయండి, పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి ఇక్కడే చేయండి అని చెప్పి ఒక కంచె ఏర్పాటు చేస్తారు. లేకపోతే మన ప్రాణాలకు ప్రమాదం కాబట్టి మనం అలాంటి సాహసం చేయట్లేదండి. ఒకప్పుడు దానికోసం కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు అని చెప్పి ఒక భిన్నమైనటువంటి వాదన కూడా వినపనటువంటి సందర్భాలు ఉన్నాయండి. మరి అలాంటి యమునా నది పుష్కరాలు త్వరలో వస్తున్నాయి కాబట్టి మన గీతా యోగాసన సంఘం వాళ్ళు వెళ్తున్నటువంటి చోట కూడా ఈ పుష్కరాలను ఉద్దేశించి కూడా ఇప్పుడు ట్రిప్ పెట్టుకున్నారని చెప్పి విన్నాను. తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్రయాగరాజుతో పాటు అత్యంత పవిత్రమైన స్థలం నైమిషారణ్యం. ఏంటండి ఇది? నైమిషారణ్యం. అది ఒక అడవి అనుకుంటున్నాం, కానీ అది ఎంతో పవిత్రమైనటువంటిదండి. పవిత్రమైన గోమతీ నదీ తీరంలో
పవిత్రమైన గోమతీ నదీ తీరంలో వేలాది మంది మహర్షుల చేత తపము ఆచరించబడినటువంటి పవిత్ర భూమి. వేలాది మంది మహర్షుల చేత తపము ఆచరించబడినటువంటి పవిత్ర భూమి ఈ యొక్క నైమిషారణ్యం. మహర్షుల యొక్క యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా కూడా పేరుగాంచినటువంటి భూమి ఈ యొక్క నైమిషారణ్యం. అంతేకాదండి, అతి గొప్ప కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతికి నిలువుటద్దాలు. అలాంటి వేదవ్యాసుడు రచించినటువంటి వేదాలను 4 భాగాలుగా విభజించినటువంటి ప్రదేశం కూడా ఇదే. వేదాలు ఎవరు రచించారు అన్నటువంటి దానికి స్పష్టమైన ఆధారాలు లేవు అనుకుంటున్నాను. ఆ వేదాలన్నీ కూడా గాసట బీసటగా కలిసిపోయి ఉన్నాయి. అలాంటి వాటిని విడగొట్టి 4 వేదాలుగా విభజించినటువంటి వ్యక్తి వ్యాసుడు. అందుకే అతన్ని వేద వ్యాసుడు అన్నారు. మరి వేద వ్యాసుడు వేద విభజన మాత్రమే కాదండి, 18 పురాణాలు రాశారు, భారత భాగవతాలు రాశారు. అసలు నిజంగా ఒక్కరితో ఎలా సాధ్యమైందా అనిపిస్తుందండి. మనము తెలుగులో మహాభారతాన్ని చూస్తే నన్నయ, తిక్కన, ఎర్రన 3 కవులు కలిసి నన్నయ 11వ శతాబ్దంలో ప్రారంభిస్తే 13వ శతాబ్దంలో తిక్కన కొనసాగిస్తే 14వ శతాబ్దంలో ఎర్రన చేత పూర్తిగా ఇవ్వబడింది మహాభారతం, ఆంధ్ర మహాభారతం. అలాంటిది ఒక్కడే మహాభారతాన్ని కాదండి, మహాభారతంలో భాగమైన భగవద్గీతను కూడా, అంతేకాదు భాగవతాన్ని, 18 పురాణాలను, వేద విభజనను, ఇవన్నీ ఎలా సాధ్యమైంది అనిపిస్తుందండి. ఇవన్నీ కూడా వారు చేసింది ఎక్కడ అంటే ఈ యొక్క నైమిషారణ్యంలోనే అవన్నీ కూడా చేయడం జరిగిందండి. అంతేకాదు వ్యాస మహర్షి సూతుడికి సత్యనారాయణ స్వామి కథను మొట్టమొదటిసారిగా వినిపించిన ప్రదేశం కూడా ఇదే. మన ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినప్పుడు కథలు చెప్పుకుంటూ ఉంటామండి, పురోహితుడి ద్వారా చెప్పించుకుంటూ ఉంటాం. ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథను కూడా మొట్టమొదటిసారిగా వ్యాస మహర్షి చేత సూతుడికి, సూతుడి చేత అతని శిష్యులకు చెప్పబడినటువంటి ప్రదేశం కూడా ఏది అంటే ఈ యొక్క నైమిషారణ్యమే. మహాభారతం పారాయణం చేయబడినటువంటి ప్రదేశం. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉందండి. ఇంద్రుడి యొక్క ఆయుధం ఏంటండి? వజ్రాయుధం. అలాంటి వజ్రాయుధాన్ని కూడా తయారు చేయబడిన ప్రదేశం కూడా నైమిషారణ్యమే. ఏ మహర్షి యొక్క వెన్నెముకండిది? దధీచి మహర్షి యొక్క వెన్నుపూసను ఒక రాక్షసుని చంపడం కోసం దధీచి మహర్షి అతను దాదాపుగా తన యొక్క ప్రాణ త్యాగం చేసి లోక కళ్యాణం కోసం తన యొక్క వెన్నుముకను ఇవ్వడానికి ముందు ఒక తపస్సు కూడా చేసుకున్నాడండి. ఇప్పటికి కూడా అక్కడ దధీచికుండ అనేటువంటి స్థలము కూడా ఉన్నదండి. ఎక్కడైతే దధీచి మహర్షి తపస్సు చేసుకున్నారో ఆ ప్రాంతాన్ని దధీచికుండ అని చెప్పడం జరుగుతుందండి. అక్కడికి వెళ్తే నైమిషారణ్యంలో ఇవన్నీ కూడా చూడవచ్చండి. అంతేకాకుండా సుఖ మహర్షి భాగవత పురాణాన్ని వినిపించిన ప్రదేశం కూడా ఇదేనండి. అంతేకాదు 3,000,000 దేవతలు కొలువై ఉన్నటువంటి స్థలం నైమిషారణ్యం అని భావించడం వల్ల నైమిషారణ్యము క్షేత్రాలలోకెల్లా ఉత్తమమైన క్షేత్రంగా భాషింపబడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. మరి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి అంటే కొన్ని ఉన్నాయండి. లలితాదేవి ఆలయం, ఇది ఒక శక్తిపీఠం. నిన్న మనం చెప్పుకున్నాం, నేపాల్కి వెళ్తే అక్కడ ఒక శక్తిపీఠము ఉన్నది అని. ఏ సమయంలో ఏర్పడిందండి శక్తిపీఠాలు? సచీదేవి యొక్క దేహాన్ని పరమశివుడు ఎత్తుకొని అతను విలయ తాండవం, ప్రళయ తాండవం చేస్తూ ఉంటే దాన్ని చూసి అందరూ కూడా భయపడిపోయినటువంటి సమయంలో మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ సచీదేవి దేహాన్ని ఎన్ని ముక్కలు చేశాడో ఒక్కొక్క భాగము పడిన చోట ఒక శక్తిపీఠంగా ఏర్పడింది అని చెప్పి నిన్న సత్సంగంలో చెప్పుకున్నామండి. అలా ఇక్కడ కూడా సతీదేవి యొక్క హృదయం పడిందటండి. సతీదేవి యొక్క హృదయం పడిందట ఈ యొక్క నైమిషారణ్యంలోన. అందుకే ఇక్కడ ఈ యొక్క పీఠాన్ని ఒక శక్తి పీఠంగా ఏర్పడింది. అదే లలితాదేవి ఆలయంగా ప్రసిద్ధి పొందిందండి. ఆ తరువాత ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయండి. వ్యాసపీఠం అనేటువంటిది చూడొచ్చు. నిన్ననే చెప్పుకున్నాం స్వయంభూలుగా ఏర్పడినటువంటి వైష్ణవాలయాలు ఉన్నాయి అని. అందులో ఒకటి శ్రీ నైమిష్నాథ్ ఆలయం, ఇది కూడా మహావిష్ణు ఆలయం అక్కడ ఉండడం జరిగిందండి. అయితే వీటన్నిటితో పాటు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒకటి ఉందండి, చక్రతీర్థం. ఏంటండి? చక్రతీర్థం. దీనికి అంతటికీ కారణం చక్రమేనండి. చక్రం అనగానే మాకు మహావిష్ణువు యొక్క చక్రం గుర్తొస్తుందండి. కానీ ఇక్కడ మహావిష్ణువు చక్రం వేయలేదండి, బ్రహ్మదేవుడు విసిరాడండి చక్రాన్ని.
మరి దీనికి రకరకాల పురాణాల్లో రకరకాల భావాలు కనపడతాయండి. మరి మునులు బ్రహ్మ వద్దకు వెళ్ళి మునులందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి భూమి మీద తపస్సు చేసుకోవడానికి ఒక సరైన ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి అంటే, అప్పుడు ఒక దర్భల చేత ఒక చక్రాన్ని తయారు చేసి తన మనసు మాయా చక్రాన్ని సృష్టించి విసిరేశాడు బ్రహ్మదేవుడు. విసిరేసి ఇది ఎక్కడికైతే వెళ్ళి పడుతుందో అదే సరైన ప్రదేశం మీరు తపస్సు చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఇంకో చోట ఇంకా భిన్నమైనటువంటి కథలు కూడా వినపడుతున్నాయండి. ఏది ఏమైనా బ్రహ్మదేవుడు దర్భలతో చేసినటువంటి చక్రాన్ని విసిరితే ఆ చక్రము ఎక్కడైతే వచ్చి పడిందో ఆ ప్రదేశమే నైమిషారణ్యం అని చెప్పవచ్చు. ఆ ప్రదేశంలో చక్రము పడినటువంటి ప్రదేశమే చక్ర తీర్థం అయ్యిందండి. ఆ యొక్క చక్ర తీర్థము భూమి తాకిన ప్రదేశంలోన నీరు ఉద్భవించి ఇప్పటికీ కూడా నిరంతరము నీరు అక్కడ ఉంటుంది అని చెప్పి ఒక భావన కూడా పురాణాల ద్వారా మనకు తెలుస్తుందండి. ఈ నైమిషారణ్యం అని పేరు రావడానికి కూడా కారణాలు ఉన్నాయండి. నైమిషారణ్యం అంటే ఇక్కడ ఆ చక్రము యొక్క అంచు భాగాన్ని నేమి అంటారు. చక్రం యొక్క అంచు భాగాన్ని నేమి అంటారు. ఆ యొక్క నేమి ఎక్కడైతే వచ్చి తాకిందో ఆ ప్రదేశము నైమిషారణ్యం అయ్యింది అని చెప్పడం ఒకటి. అంతేకాకుండా ఒక నిమిషం పాటు ఆ చక్రం ఆగి ఉన్నది. నిమిషం అంటే మనం చెప్పుకునే నిమిషం కాదండి. సంస్కృతంలో నిమిషం అంటే ఒక క్షణకాలం. క్షణకాలం అక్కడ తిరుగుతూ నిలబడింది ఆ యొక్క చక్రం. ఆ చక్రము నిమిషం పాటు ఉంది కాబట్టి నైమిషారణ్యం అంటారని కూడా చెబుతున్నారండి. అంటే నేమి అంటే చక్రము యొక్క అంచును నేమి అంటారు కాబట్టి నైమిషారణ్యం అన్నారనేది ఒక భావన. అంతేకాకుండా ఒక నిమిషం పాటు అక్కడ చక్రం ఉంది కాబట్టి నైమిషారణ్యం అంటారని చెప్పి మరొక భావన కూడా ఉన్నదండి. మరి ఇది నైమిషారణ్యం గురించి అండి. వీటి గురించి కొంత బ్రీఫ్ గానే చెప్పానండి. నిజంగా నైమిషారణ్యం గురించి చెప్పాలి అంటే ఒక సత్సంగ తరగతి కూడా సరిపోదండి. అయితే ఒక ప్రముఖమైన మనందరికీ ఆరాధ్యనీయమైనటువంటి విషయం గురించి చెప్పుకోవాలి కాబట్టి వాటిని కొంత స్పృశించాను అంతే. మరి ఇప్పుడు అయోధ్య అనగానే మరి అర్థం ఏంటి? అయోధ్య అంటే అయోధ్య అంటే యోధులకు కూడా జయింప శక్యము కానిది. యోధులు కూడా దాన్ని జయించలేరు. అయోధ్య అనగానే యోధులకు కూడా జయింప శక్యము కానిదే అయోధ్య. ఈ అయోధ్య అనగానే రామ జన్మభూమి మనకు గుర్తుకు రావాలండి. ఏ గుర్తుకు రావాలండి? రామ జన్మభూమి. ఇందాక మేడం గారు అన్నట్టు జై శ్రీరామ్ అని మన మనసంతా కూడా నిండిపోతుందండి. మరి అలాంటి అయోధ్య రామ జన్మభూమి స్థలములోనే అయోధ్య ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు నిర్మించారండి? ఎప్పుడు ప్రారంభింపబడింది అంటే రాముడు ఎప్పుడో పుట్టాడు కదా, ఇప్పుడు రామాలయం నిర్మించడం ఏంటి అనే భావన మనకు కలుగుతుందండి. అందరికీ తెలిసిన ఒక 2 నిమిషాలు దాన్ని పూర్వపరాలు పరిశీలించాల్సిన అవసరము ఉన్నదండి. మరి ఈ దేవాలయ స్థలం హిందూ ముస్లిం సమాజాల మధ్య ఒక సామాజిక ఉద్రిక్తతను కలిగించినటువంటి ప్రదేశం అండి. ఎందుకంటే రాముడు పుట్టిన భూమి మనందరికీ కూడా పరమ పవిత్ర భూమి. అయితే అలాంటి చోట మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు బాబర్. ఆయన 1528లో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఇక్కడ ఒక మసీదు కట్టండి అని చెప్పాడు. మరి ఆయన చెప్పాడా, అక్కడున్న వాళ్ళు కట్టారా తెలియదు. కానీ మొత్తం మీద ఎక్కడైతే మనము పరమ పవిత్రంగా భావిస్తున్నామో ఆ స్థలంలోనే మసీదు కట్టారండి. 1528లో నిర్మింపబడిందండి. బాబరు చేత నిర్మింపబడింది కాబట్టి బాబరీ మసీద్ అన్నారు. మరి మొఘలుల కాలంలో ముస్లింలు పాలించారు కాబట్టి దాని జోలికి వెళ్లే ప్రయత్నం కూడా హిందువులు చేయలేకపోయారు. కొన్ని రకాల తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యము కాలేదండి. బ్రిటిష్ కాలంలో ఈ యొక్క వైషమ్యం పెరిగిపోయింది. మా పవిత్ర భూమిలో మేము ఎంతో పరమ పవిత్రంగా భావించే శ్రీరాముడి యొక్క మందిరం ఉండాలి, అది మాకు చెంది ఉండాలి, కానీ మనకు ధర్మానికి చెందినటువంటి మందిరం ఎలా ఉంటుంది అని చెప్పి మన వాళ్ళంతా కొంచెము ఒత్తిడి తీసుకురావడంతోన అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 1850లో ఒక కంచె ఏర్పాటు చేసిందండి. ఎవరు దీంట్లోకి వెళ్ళొద్దండి, మీది కాదు వాళ్ళది కాదు, తర్వాత చూద్దాం దీని సంగతి అని ఒక కంచె ఏర్పాటు చేసిందండి. ఒక కంచె ఏర్పాటు చేసి
అది దాదాపు హిందువులకే చెంది ఉంటుంది అనే భావనతో హిందువులు ఆ కంచె బయట ఒక వేదికను ఏర్పాటు చేసుకొని అక్కడ పూజలు చేయవచ్చు అని ఒక అనుమతిని ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. అంతవరకు ఏదో చేసుకుంటూ ఉన్నారు, పూజలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒక మలుపు ఎక్కడ జరిగిందయ్యా అంటే 1949వ సంవత్సరంలో జరిగిందండి. 1949లో మన వాళ్ళు కొంత సాహసం చేసి, ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు పాలించారు, ఇప్పుడు మనల్ని మనం పాలించుకుంటున్నాం, ఇది మన ప్రభుత్వం అనేటువంటి ఒక భావనతోన 1949లో రాముడి యొక్క మూర్తిని, రాముడి యొక్క విగ్రహాన్ని కంచె లోపలికి వెళ్ళి ప్రతిష్ఠించారండి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం అని ఒకసారి చెప్పక వినాలి కావచ్చండి. ఎప్పుడు 1949 1949లో కంచె లోపల మూర్తిని ప్రతిష్ఠించారండి. దాన్ని ఏమని చెప్పుకున్నారంటే రామ్ లల్లా విరాజ్మాన్, రామ్ లల్లా విరాజ్మాన్ అంటే ఏమి, దాని అర్థం ఏంటి అంటే ప్రతిష్ఠింపబడినటువంటి బాలరాముడు, రామ్ లల్లా బాలరాముడు. ఎందుకంటే ఇది తులసీదాస్ చెప్పేవాళ్ళండి. తులసీదాస్ తన యొక్క రామాయణంలోన రామ్ లల్లా రామ్ లల్లా అని చెప్పేవాడు బాలరాముణ్ణి. మరి ఇక్కడ రామ్ లల్లా విరాజ్మాన్ అని ఆ ప్రాంతంలో పిలిచేవారండి. ఇది 1949లో కంచెను దాటి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం. ఇప్పటికీ ఆ విగ్రహం ఉన్నది. ఏం చేస్తున్నారు ఆ విగ్రహాన్ని అంటే, ఇప్పుడు ఈ మధ్యనే కమిటీ నిర్ణయించింది, పండుగలప్పుడు ఉత్సవాలకు విగ్రహాలను ఊరేగింపుగా చేస్తారు కదండి, అందుకే ఆ ఉత్సవ ఊరేగింపుగా ఆ యొక్క విగ్రహాన్ని ఉపయోగించాలి అని చెప్పి ఈ మధ్య కాలంలోనే తీర్మానం చేయబడడం కూడా జరిగిందండి. సరే, 1949లో కంచె లోపల ఏర్పాటు చేశారండి. 1980లో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ 1980లో ఈ స్థలాన్ని ఖచ్చితంగా హిందువులు స్వాధీనం చేసుకోవలసిందే అని చెప్పి ఒక భయంకరమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించారండి 1980లో. అలా ఉద్యమం కొనసాగుతూ ఉండగానే 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో విహెచ్పికి ఒక చిన్న అనుమతిని ఇచ్చారండి. ఏంటి అనుమతి అంటే శిలాన్యాస్ చేసుకోవచ్చు. శిలాన్యాస్ అంటే అర్థం ఏంటి అంటే పునాది రాయి వేయటం. ఇది కూడా ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చండి. శిలాన్యాసం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెబితే ఆ రోజున ఏ రోజున అంటే 9 నవంబర్ 1989 అండి. 1989 9 నవంబర్న సింహద్వారం కోసం భూమి పూజ చేసి పునాది వేయడం జరిగిందండి. వీటి కోసం దేశవ్యాప్తంగా సేకరించినటువంటి ఇటుకలను వాడడం కూడా జరిగిందండి. ఇది కూడా ఒక మలుపుగా భావించవచ్చండి. అయితే అన్నిటికంటే గొప్పది మరొక పెద్ద స్టెప్ ఏంటంటే 1992 డిసెంబర్ 6న లక్షలాది మంది కరసేవకులు ర్యాలీ చేస్తూ ఏం చేశారండి, బాబ్రీ మసీదును కూల్చేశారండి. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. ఎప్పుడైతే జరిగింది అంటే 1992 డిసెంబర్ 6న కరసేవకులంతా ఎన్నో హింసాత్మక ఘటనలు కూడా జరిగాయండి. అప్పుడు చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. ర్యాలీలోనూ ర్యాలీ తరువాత కూడా అనేకం జరిగాయండి. దాదాపు పాకిస్తాన్లో కొన్ని వందల దేవాలయాలను ధ్వంసం కూడా చేశారండి. మన భారతదేశంలో కూడా వేలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. రెండు వర్గాలలోనూ అనేక వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. అయితే మొత్తం మీద బాబ్రీ మసీదు కూల్చివేత 1992లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ RSS కర సేవకుల ద్వారా ఆ యొక్క బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగిందండి. అది కోర్టులో నడుస్తూ ఉండగా 2019వ సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా లభిస్తున్నటువంటి ఆధారాల ప్రకారంగా ఆ బాబ్రీ మసీదు కూల్చివేశారు. దాని కింద పరిశీలిస్తే అక్కడ ఎక్కడా కూడా ముస్లింలకు సంబంధించినటువంటి నిర్మాణాలు లేవు అని ప్రస్ఫుటంగా తెలిసి అక్కడ రామాలయం కట్టుకోవచ్చు అని చెప్పి 2019లోన సుప్రీంకోర్టు మనందరము కూడా గర్వించేలా తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఆ తీర్పుతో పాటు ముస్లింలకు కూడా సమీపంలోనే ఒక మసీదు కట్టుకోవడానికి కూడా అనుమతినిచ్చిందండి. మనది లౌకిక రాజ్యం కాబట్టి, లౌకిక రాజ్యానికి మన రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి కాబట్టి
42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదం మన రాజ్యాంగంలో చేర్చబడింది కాబట్టి ఆ యొక్క మసీదు కట్టుకోవడానికి కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే వివాదాస్పద స్థలములో ఏదైతే మనది అని కోరుకుంటున్నామో అక్కడ రామాలయం కట్టుకోవచ్చు అని చెప్పి అనుమతినివ్వడం, ఆ తర్వాత సమీపంలో కొంత స్థలాన్ని కేటాయించి ప్రభుత్వ స్థలాన్ని మసీదు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. మరి ఇన్ని పర్యాయాలతో 2019లో తీర్పు వచ్చింది కాబట్టి 2025 ఆగస్టున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భూమి పూజ ప్రారంభించబడడం జరిగిందండి. మరి 2020న భూమి పూజ ప్రారంభించబడినటువంటి ఆ యొక్క రామాలయం దాదాపు చెప్పాలంటే తక్కువ సమయంలోనే అత్యద్భుతంగా నిర్మించబడిందండి. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలలో అతిపెద్ద దేవాలయాలలో 3వ స్థానం పొందినటువంటిది అయోధ్య రామ మందిరం అండి. మరి మొదటిది ఏది అంటే అంగ్కోర్ వాట్, కంబోడియా దేశంలో ఉన్నదండి. అంగ్కోర్ వాట్ అనేటువంటిది 402 ఎకరాలలో ఆ యొక్క దేవాలయం, హిందూ దేవాలయం ఉన్నదండి. ఆ తర్వాత తమిళనాడులోని తిరుచిలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఉన్నదండి. 3వది అయోధ్య రామాలయం అని కొన్ని చోట్ల ఉన్నది, లేదండి అక్షరధామం, బేలూరు మఠం లాంటివి కూడా ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వినపడుతున్న భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా విరాజులుతున్నది ఈ రోజున అయోధ్యలో వెలిసినటువంటి మన రామ మందిరం. మరి ఈ రామ మందిరాన్ని ఎలా కట్టాలి, రామ మందిరం కట్టమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎలా కట్టాలి? మరి అంతకంటే మునిపే సోమనాథ దేవాలయం అని ఉన్నదండి, ప్రసిద్ధ ఆలయం. అది కొంత శిథిలావస్థకు చేరి ఉంది. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మొదట్లో 1951లో అనుకుంటా, 1951లోన సోమనాథ ఆలయాన్ని తిరిగి నిర్మించాలి అనుకున్నారు. తిరిగి నిర్మించాలి అనుకుంటే ఎలా, ఎవరి సొమ్ముతో నిర్మించాలి? ప్రభుత్వం ఖర్చు పెట్టాలనా లేదంటే ప్రజలే వేసుకోవాలనా అంటే అప్పుడు ఉప ప్రధానిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పుడు ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు ఒక లేఖ రాశారండి. ఏంటి ఆ లేఖ అంటే, ప్రభుత్వ ధనాన్ని ఏ ప్రార్థనాలయాలకు కూడా ఉపయోగించబడడం జరగదు, ఇది రాబోయే రోజుల్లో కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పి ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు శంకర్ దయాళ్ శర్మకు రాస్తే, ఆ రోజున ఒక ట్రస్ట్ ఏర్పడి ప్రజల నుంచే విరాళాలు సేకరించి చక్కగా ఆ యొక్క సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగిందండి. దానికి లింగ ప్రతిష్ఠ చేసింది ఎవరయ్యా అంటే అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు. అదే విధంగా ఇప్పుడు కూడా మనము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా విరాళాలు సేకరించి నిర్మాణాన్ని పూర్తి చేద్దామని చెప్పి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అని ఏర్పడింది. ఈ ట్రస్ట్ ద్వారా వందలాది మంది కాదండి, వేలాది మంది కాదండి, లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు సేకరించారండి. అందులో మన డోన్ పట్టణంలో కూడా ఉంటారండి. డోన్ పట్టణంలో విరాళాలు ఇచ్చిన వాళ్ళమున్నా, విరాళాలు సేకరించిన వాళ్ళు కూడా ఉన్నారండి. దాదాపు కని విని ఎరుగని రీతిలో 5,000 కోట్ల రూపాయల విరాళం వచ్చిందండి. దాదాపు ఇది నమ్మశక్యం కాని విధంగా 5,000 కోట్ల రూపాయలు. మొదటి విరాళాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 5 లక్షలు ఇచ్చారండి. తరువాత అతను ఏ ముహూర్తంలో 5 లక్షలు ఇచ్చాడో కానీ 5,000 కోట్ల రూపాయలు రామాలయ మందిర నిర్మాణం కోసము సమకూరడం జరిగిందండి. అలా మొత్తం మీద రామాలయ ఎవరైతే శంకుస్థాపన చేశారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలోనే 2024-22 జనవరిన ఆలయంలోన ప్రారంభించబడడం, అదే రోజున 5 లక్షల మంది రాములల్లా విగ్రహాన్ని దర్శించుకోవడం జరిగిందండి. ఇప్పటికీ కూడా ప్రతిరోజు 1 నుంచి 1.5 లక్షల మంది దర్శించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ క్షేత్రాలలో అయోధ్య క్షేత్రం కూడా ఒకటి అని చెప్పడమే కాదు, ముందు వరుసలో ఉన్నది అని కూడా మనం చెప్పవచ్చండి. మరి అక్కడ ఉన్నటువంటి రామ్లల్లా తర్వాత అక్కడికే పూర్తి కాలేదండి ఆలయం. 2024 జనవరి 22న ప్రారంభించిన నవంబర్ 25, 2025 నాటికి నిర్మాణం పూర్తి చేసుకొని ధర్మధ్వజం అంటే పవిత్ర పతాకం ఆవిష్కరణ జరిగిందండి. అప్పటికి రామాలయ నిర్మాణం పూర్తి గావింపబడిందని చెప్పి చెప్పవచ్చండి. మరి ఆలయ నిర్మాణంలో సోంపురా కుటుంబం అనేటువంటి కుటుంబం వాళ్ళు దాదాపుగా తరతరాలుగా కొన్ని వందల దేవాలయాలకు నిర్మాణ బాధ్యతలు స్వీకరించినటువంటి వారండి.
అలాంటి కుటుంబం ఈ యొక్క బాధ్యతను మీద వేసుకొని ఆలయ నిర్మాణాన్ని అత్యంత సుందరంగా మన హిందూ వాస్తు శిల్ప శాస్త్ర నైపుణ్యాలతో ఎక్కడా కూడా సంప్రదాయానికి విరుద్ధం కాకుండా 5 అంతస్తుల మేడతో 5 మందిరాలతో వాటిపైన గోపురాలతో చాలా చక్కగా మందిర నిర్మాణం గావింపబడిందండి. మరి మొదటి అంతస్తులోనే మొదటి భాగంలోనే రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. మరి రామలల్లా విగ్రహము అంటే ఇక్కడ 5 ఏళ్ల బాలులాగా విల్లు బాణం పట్టుకుని దర్శనమిస్తాడు మనకు రామలల్లా గారు. మరి ఇక్కడ ముదురు రంగు కృష్ణ శిలతో చక్కటి విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందండి. మరి మొదటి అంతస్థం గర్భగృహం మధ్యదారంలో ప్రతిష్టాపన, 5 మండపాలు, వాటిపై శిఖరాలు అంటే గోపురాలు కూడా నిర్మించబడడం జరిగిందండి. అంతేకాదు మొదటి అంతస్తులో సీతా రామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. సీతా రామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు 6 చిన్న దేవాలయాలు కూడా అక్కడ ఉన్నాయండి. 4 మూలల్లో 4 చిన్న దేవాలయాలు, సూర్యుడు, దేవి దుర్గా, గణేశుడు, శివుడు, 4 మూలల్లో 4 దేవాలయాలండి. వాటితో పాటు ఉత్తర దక్షిణాన అన్నపూర్ణాదేవి, అదేవిధంగా హనుమంతుల వారి చిన్న గుడులు కూడా అక్కడ కనిపిస్తాయండి. ఇది అయోధ్య. మరి అయోధ్యను తలుచుకొని జై శ్రీరామ్ అని అంటున్నాం, జై శ్రీరామ్ అని నినదిస్తున్నాం. మన గుండెల్లో నుంచి వస్తూ ఉన్నది. మరి శ్రీరాముడిని మనం అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా అని ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాలండి. రాముడు సామాన్యుడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ. సత్యానికి ధర్మానికి నిలువెత్తు రూపమే శ్రీరామచంద్రుల వారు. అంతేకాదు సకల గుణాభిరాముడు, పెద్దల పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎంతో గౌరవ భావన కలిగినటువంటి వాడు, తన సోదరుల పట్ల అవ్యాజమైన ప్రేమ ఉన్నటువంటి వాడు, మిత్రుల పట్ల ఎంతో విలువనిచ్చినటువంటి వాడు, భార్య సీతాదేవిని తన మనసులో పెట్టుకుని ఉన్న అనివార్య కారణాల వల్ల అడవుల పాలు చేశారని విమర్శించిన ధర్మానికి కట్టుబడి పంపించాడన్నటువంటి భావనతో మనము శ్రీరాముడిని చూస్తే అతను మానవుడిగా జన్మించినటువంటి భగవత్ స్వరూపుడే అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. మరి అలాంటి శ్రీరామచంద్రుల వారు తండ్రి మాటకు ఎంతో విలువిచ్చాడు. ఇన్ని క్షేత్రాల గురించి చెప్పుకున్నామండి. క్షేత్రాల పర్యటన అవసరమే మనకు. చాలా మొదటి రోజే చెప్పుకున్నాం. మానసిక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మికత, ఒక కొత్త వాతావరణ పరిస్థితులు, ఒక రకమైనటువంటి ఐకమత్యం, ఒక కుటుంబ కష్టాల నుంచి కొంచెం ఊరడింపు, ఇలా ఎన్నో చెప్పుకున్నామండి ఈ యొక్క తీర్థయాత్రల వల్ల. అయితే అసలైన ప్రత్యక్ష దైవాలు ఎక్కడున్నారు అంటే మన ఇంట్లోనే, మన కళ్ళ ముందే, మన తల్లిదండ్రుల రూపంలో ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దండి. కన్న తల్లిదండ్రుల కంట కన్నీరు తెప్పించిన వాడు పుత్రుడే కాదండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని చెప్పి శతకకర్త చెప్పారండి. కాబట్టి ఇదే విషయాన్ని మహాభారతంలో ధర్మవ్యాధుడు సామాన్యుడు, కౌశికుడు మహర్షి. అలాంటి కౌశిక మహర్షికి కూడా ధర్మవ్యాధుడు బోధ చేస్తాడండి. ఆ బోధలోని సారాంశం ఏంటంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని చెప్పడం. కాబట్టి మనం తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఆ పుణ్యఫలాన్ని కూడా పొందాలని చెప్పి నిరంతర అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అవకాశం ఉన్న మేరకు మనము తీర్థయాత్రలు చేస్తే బాగుంటుంది అని చెప్పి దాని ఉపయోగాలు మళ్ళీ చెప్పనవసరం లేకుండా మనమందరము కూడా గుర్తించుకొని తీర్థయాత్రలు చేసే ప్రయత్నం కూడా చేయాలని విన్నవించుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా గీతా పరివారకు, ఇంత చక్కగా ఓపికగా ఓర్పుతో విన్నటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంతమంది ఒక చోట చేరడం సామాన్య విషయం కాదు. గరికపాటి వారు చోట చెప్తారు, ఒకరుంటే సభ, ఇద్దరుంటే మహాసభ అని. తక్కువ మంది ఉన్నారని చెప్పి ఫీల్ కావద్దు ఎప్పుడు కూడా. ఒకరుంటే అది సభ, ఇద్దరుంటే మహాసభ అన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు దీనికి. మరి ఇంతమంది చక్కటి భగవత్ మార్గంలో వెళ్ళాలి, సత్సంగాల ద్వారా 4 విషయాలు తెలుసుకోవాలని చెప్పి కుతూహలంతో రావడమే కాకుండా చక్కటి సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. మరొకసారి ధన్యవాదాలు.